హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో చాలా అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటా. కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు, అట్లాగే రమ్య అయితే ఏకం వాంతులు చేసుకుంది. మరి ఆ ఫుడ్ అలా తింటే ఎవరైనా చేసుకుంటారు దాని గురించి. అట్లాగే ఇంకోటి ఏంటంటే కొన్ని అప్డేట్స్ కెప్టెన్సీ కంటెండర్ ఎవరు చెప్పే కదా. టాస్క్ ఏంటంటే ఫుట్బాల్ టాస్క్ ఇస్తారు, అందులో ఎవరయ్యారు ఏంటనేది. కొన్ని లైవ్లో గొడవలు ప్రోమోలు చూస్తే మామూలు గొడవలు కాదు, లైవ్ చూసిన మామూలు గొడవలు కాదు. అసలు ఎవరు తగ్గం, గొంతు చించుకుంటాం, అరుస్తాం, అద్దర కొట్టేస్తాం. ఇదే మా కంటెంట్ అని పక్కా ఫిక్స్ అయిపోయారు, అర్థమవుతా ఉంది. మరి ఎన్ని గొడవలు అంటే ప్రాంకులేవి, గొడవలేవి, రీలేది అంటే ఎక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే అక్కడ రెచ్చిపోదామని మాదిరిగా కనిపిస్తున్నారు. అన్నింటి గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ అయితే లైవ్లో ఎంఐ రమ్య అండ్ సుమన్ శెట్టి ఫుడ్ తింటారు కదా. వాస్తవానికి అవి నేను ఫుడ్డీ కాదు, నాకు పెద్దగా ఇష్టం ఉండదు, నేను తిన్నానే సరే బలవంతంగా బిగ్ బాస్ కూడా మీరు వాడుకోవాలి బంపర్ ఆఫర్ని. ఇక్కడ ఫుడ్ కోసం అల్లాడిపోయిన రోజులు ఉన్నాయి. ఫుడ్ వాల్యూ మీకు తెలియట్లేదు బిగ్ బాస్ హౌస్లో. సో చెప్పాల్సిందే మెనూ అంటే మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ చెప్పాల్సి వచ్చేటప్పుడు మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఇది చెప్పు అది చెప్పు, సంజన వీళ్ళందరూ సలహాలు చెప్పారు. ఏకంగా 5 కిలోల యాపిల్స్, 5 కిలోల ఆరెంజెస్, 5 కిలోల వాటర్ మిలన్ ఇట్లా కూడా చెప్పు అంటే బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఏ రోజుకి ఆ రోజు ముందు రోజు చెప్పమ్మా, రేపటి ఫుడ్ ఈరోజు చెప్పు, అట్లా ఒకరోజు ముందుగా చెబితే పంపిస్తాం 3 పూటలకు సంబంధించి చెప్పేటప్పుడు మొత్తం 16 మందికి కలిసి తిన్నా తరగనంత ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఆవిడ. అండ్ ఎవరైనా చెబుతారా? వాళ్ళు చెబితే మాత్రం అప్పటికి సంజన వాళ్ళు చెప్పినా జస్ట్ మా అడ్వైజ్ మాత్రమే, డెసిషన్ నువ్వే తీసుకొని చెప్పినా సరే రమ్య ఎన్ని చెప్పిందంటే అవన్నీ ఎట్లా తింటారు? ఇంకా వాంతులు అవ్వకపోతే ఇంకేమైతే కూర్చొని కుక్కి 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 బకాసురు తిండి అంటారు కదా, అట్లా సుమన్ శెట్టి రమ్య 2 చేతులు పెట్టి తిన్నా, 2 రోజులు తిన్నా తరగనంత ఫుడ్ అది. ఎన్నంటే ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. వాస్తవానికి ఒక పెద్ద మెనూనే. అసలు మనుషులు ఒకరోజు బతకడానికి ఇన్ని తింటారనిపించింది. ఎంత పెద్ద మెనూ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే గుడ్లు, పెసరట్టు ఉప్మా, పూరి, కాఫీ, మైసూర్ బజ్జీ, అట్టగే లంచ్కి ఏమో చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ, ఈవినింగ్ ఏమో ఏమది చాక్లెట్ ఫ్యామిలీ ఐస్ క్రీమ్ అంట, ఇంకా నైట్ మళ్ళీ వెజ్ ఇది పిజ్జాస్ అంట, వెజ్ డబుల్ టోస్టెడ్ పిజ్జా, ఒక మిక్సర్ ప్యాకెట్, బనానా చిప్స్, 4 ఎగ్ ట్రేస్, 2 కిలోల మోతీచూర్ లడ్డు, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, ఒక బాటిల్ నెయ్యి, ఇంకా ఫ్రూట్స్. ఇవన్నీ ఎప్పుడు తినడానికి, ఎన్ని రోజులు తినడానికి, ఎంతమంది తినడానికి? ఒక్కరితో షేర్ చేసుకోవాలనుకుంటే ఇంత పెద్ద మెనూనా? ఖచ్చితంగా ఏదో బిగ్ బాస్ గేమ్ చేంజ్ చేయడానికి ఆ పవర్ మిస్యూజ్ అయ్యిందని చెప్పేసి ఏదో చేస్తాడు మొత్తానికి. సరే ఆ సుమన్ శెట్టికి షేర్ చేసుకోవాలని చెప్పి ఆయనకి చెప్పి ఆయన ఈవిడ భయపడింది తినలేని, మీరు తినకపోతే మామూలుగా ఉండదని ఆయన్ని బెదిరించి ఈవిడ తిని ఫైనల్గా అప్పటికి ఇమాన్యుయల్ కాస్త తిన్నాడు, ఇంకా కొద్దిగా అలాగే సంజన కూడా ట్రై చేశారు. వీటన్నింటి మీద కలిపి ఇద్దరు ఒక్కరికే షేర్ చేసుకుంటే ఎంతమందికి ఇచ్చారా, ఎందుకు ఇచ్చారు, ఫైనల్గా ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది, ఎందుకు అంత వేస్ట్ చేశారు, మొత్తం హౌస్ అందరికీ ఏదైనా పనిష్మెంట్ ఇస్తాడు ఏమిస్తాడు, కానీ అన్ని చెప్పకుండా ఉండాల్సింది, ఆలోచించాలి కదా. ఇక రెండు ఏంటంటే కెప్టెన్సీ కంటెంట్లో ఫుట్బాల్ టాస్క్ అవుతుందంట. నాకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఏంటంటే సంజన, తనూజ, దివ్య, సుమన్, భరణి వీళ్ళందరూ అవుట్ అయిపోతారు లాస్ట్ రౌండ్లో. అంటే సుమన్, తనూజ వాళ్ళు ఉంటే మొత్తానికి వాళ్ళందరూ అవుట్ అయిపోతారంట. మెయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి కంటెండర్స్ ఎవరంటే అందరూ వైల్డ్ కార్డు వాళ్ళే. నిఖిల్ నాయర్కి కంటెండర్ పవర్ ఇచ్చినా సరే ఆయన అయితే ఆడంట. సో మిగిలిన వాళ్ళలో గౌరవ్, ఆయేష, సాయి శ్రీనివాస్, మాధురి, రమ్య వీళ్ళైతే కెప్టెన్సీ కంటెండర్స్. ఆ ఫుట్బాల్ టాస్క్ మరి ఎవరు అవుతారో ఫైనల్గా ఎట్లా అవుతారు, ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ కాలే. నాకు ఆ అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. ఇంకోటి ఏంటి, ప్రోమో ప్రకారం చూస్తే ఆ స్టిక్కర్స్ దొంగతనం కోసం అనేది వాళ్ళది పక్క ప్రాంక్ కావాలని చేశారు కదా సంజన అండ్ మాధురి. ఏంటి గుడ్డు కూడా దొంగతనం చేసినట్టుగా ఇది చేసేస్తారు, మేడలో బోర్డు వేసారుగా, ఇద్దరు మాట్లాడుకుని హడావిడి చేస్తారు. అయితే ఈ మాధురి వచ్చినప్పటి నుంచి గట్టిగా అరుస్తూ గొడవలు పడుతూ ప్రతి దానికి రయ్యమంటుంది కనుక సో అందరూ నమ్మేస్తారు, హౌస్ మేట్స్ అందరూ కూడా నమ్మేసే పరిస్థితి. ఆ ప్రాంక్ అయితే చించారేశారు. పైగా నాకు తెలియక అడుగుతా, ఈ మాధురి ప్రత్యేకించి ప్రాంక్స్ కోసం కూడా గొడవలు పడాలా? ఆవిడ నేచరే గొడవలకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు ఉంది కదా, మరి ప్రత్యేకించి ప్రాంక్ లేదా ఫన్ కోసం ట్రై చేసిన ఈ యాంగిల్ కూడా ఉందా ఈవిడని చూసేవాళ్ళేమో ఆడియన్స్ కానీ హౌస్ మేట్స్ కానీ అవాక్ అయ్యేవాళ్ళేమో. ఆవిడ నేను ఇంతే, నా నేచర్ అంతే, ఫైటింగ్ గొడవలే రచ్చ చేయాల్సిందే అనే మాదిరిగా ఉండి ఈ ప్రాంకుల్లో కూడా గొడవలు వేయించుకోవడమే రొటీన్ అయిపోద్దేమో అనిపించింది. ఏది ప్రాంకో ఏది రీలో తెలియనంత స్థాయిలో ఆవిడ అరుస్తూ ఉంది కనుక. అట్లా ఇక్కడ దివ్య అంటది కదా, అందరూ మెంటలుగా కళ్యాణ్ దివ్య క్లోజ్ అయిపోయారు చూసారా. ఆయన కెప్టెన్ అవ్వడం, ఆమె ఫుడ్ మానిటర్ రావడం, ఈ వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత పాత వాళ్ళందరూ మళ్ళీ అంతకుముందు వాళ్ళిద్దరు ఉప్పు నిప్పులాగా ఉండేవారు. ఇప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు. శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అయ్యారు. అయితే స్మార్ట్ మెంటలు ఉండాలి, కానీ ఏంటిది ఏదో ఒకటి కనిపించేయాలి, కంటెంట్ ఇచ్చేయాలి అంటే ఇక్కడ ఈ ప్రాంక్ అయితే కంటెంట్ కోసం. అట్లాగే ఆవిడ కావాలని అందరినీ కెలుకుతుంది, రచ్చ చేసి వదిలేయాలి, పెంట చేసి వదిలేయాలి అనే ఇంటెన్షన్ అయితే మాధురిలో కనిపిస్తుంది.
ఎందుకంటే అక్కడ అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే ఉంది. ఆ ఎగ్ దోశ కర్రీతో నన్ను అడగరా అంటే ఇంత వేసుకున్నా, దానికి అడగాల నేను అమ్మనే, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఇల్లు ఉంది, నాకు తెలుసులే, నేను అడగాల్సిన పని లేదులే, నాకు నచ్చలే తీసి పడేయండి ఇవి అన్న తర్వాత కూడా ఆవిడ నేను నాటింది కదా, అందరూ నాతో మాట్లాడుతున్నారు, దివ్య మీరు మాత్రం పట్టించుకోవట్లేదంటే మీతో నాకు మాట్లాడడం లేదంటే, సో మాట్లాడడం లేదని ఇప్పుడు ఎందుకు నేను మాట్లాడితే అవసరం లేదులే, మీ బాండి సో అక్కర్లే, మీ తొక్కలో వాటేజ్ అని చెప్పి ఆ ఎటకారం చూస్తే ఇక్కడ అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్లో దివ్య వర్సెస్ మాధురి అవుతుండేటప్పుడు ఆ ఎదురుగా కనిపించిన భరణి అండ్ తనుజ్ ఎందుకు ఈవిడికి, ఆవిడని చూసారా ఇలా వెనక తొంగి చూసి మరి నాన్న 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 అనుకుని దివ్య నాన్న ఏంటి, నాన్న అంటే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకోడికి ఎందుకు అక్కడ తడుముకున్నారా లేదని లెక్క ఆ భరణి వైపు తనుజ వైపు. తనుజ కదా షాక్, ఇదేంటారా బాబు హీరో వీళ్ళని కొట్టుకుని కమెడీ అని చంపేసినట్టుగా ఈ దివ్య ఆ మాధురి కలిపి వాళ్ళు చూసుకోవచ్చు కదా మా బాండ్ గురించి, నాన్న నాన్న నన్ను ఎందుకు ఇలా చేసుకుంటుంది ఈవిడ ఏంటో అర్థం కావట్లేదు, నాతో సరదాగా ఉంటుంది రాజా 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 అనుకుని నేను కూడా రాజు రాజు అనుకుని ఉన్నా, మధ్యలో నాకేంద్ర నాయని షంటింగ్ అన్న మాదిరిగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంటెన్షన్ అర్థమవుతుంది కదా మాధురిది క్లియర్గా. ఇప్పుడు దివ్యతో గొడవ పడాల్సి వస్తే దివ్యతో వచ్చింది, కళ్యాణ్ వచ్చాడు, అట్లా కాదండి ఇక్కడ రూల్స్ ఉంటాయి, ఫుడ్ చిన్నదా పెద్దదే కాదు మ్యాటర్, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి కదా అని ఆయన చెబుతూ ఉంటే మధ్యలో ఆ వంగి మరి వెనకనే వాళ్ళు చూసారా లేదా గమనించారా లేదని మాదిరిగా. అలాగే ఆ తర్వాత దానికి సంబంధించి ఆ తనుజ అండ్ రీతు కూడా ఒక డిస్కషన్ పెడతారు. ఎందుకంటే ఆవిడేంటి బాండ్స్ వద్దు, బాండ్స్ అంటే చిరాకు అసహ్యం దెప్పు పొడుస్తుంది, ఏంటి బాండ్లు గేమ్ కోసం వచ్చారు బాండ్స్ కోసం వచ్చారు అంటుంది కదా. బట్ తర్వాత ఏమో రమ్య ఆ అమ్మాయికి నాకు ఒక ఫ్రెండ్లీ వైబ్ సెట్ అయింది, పాజిటివ్ వైబ్ వచ్చింది, బిగ్ బాస్ మా ఇద్దరికి ఆపోనెంట్కి టాస్క్ మాత్రం పెట్టక బిగ్ బాస్ అంటే మరి మన బాండ్ల గురించి మాట్లాడితే ఎగతాలు చేస్తుంది, దెప్పు పొడుస్తుంది, తీసి పడేస్తుంది, ఎందుకు వచ్చారా బాబు చిరాకేస్తుంది అని మాదిరిగా అంటుంది. మరి ఆవిడ రమ్యతో బాండ్ వచ్చేసింది అంటుంది కదా. తర్వాత దానికి లైవ్లో కూడా మాట్లాడుకుంటారు వీళ్ళు. అట్లాగే ఇంకోటి ఏంటంటే మాధురికి ఒక పవర్ ఇచ్చాడు కదా బిగ్ బాస్, స్పెషల్ పవరు, ఎలిమినేషన్ స్టాప్ చేసే పవరు. ఆ పవర్ నేను ఎవరికైనా ఇద్దరికి పెట్టాల్సి వస్తే ఒకరిని పంపాలి ఒకరిని ఉంచాలంటే అబ్బో నా వల్ల కాదు అని సనిందంట. దాని గురించి కూడా అంటారు. మరి ఇప్పుడు మాధురి వచ్చినప్పటి నుంచి బాండ్స్ అంటేనే చిరాకు, వాటిని బ్రేక్ చేయాలి, ఇదేంటి ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు కదా ఇక్కడికి వచ్చి అమ్మ నాన్న అన్న కన్న తమ్ముడు చిన్న ఏంటి ఇది ఎందుకు వచ్చారు, ఇది అంత సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేసి వచ్చినప్పటి నుంచి తెగేసుకుంటుంది. ఇప్పుడు కూడా చూసాం కదా. అప్పుడు దాని గురించి కూడా రీతి అండ్ తనుజ డిస్కషన్ చేస్తారు. మరి ఆవిడ ఇద్దరిలో పవర్ ఇవ్వాల్సి వస్తే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకూడదంటే మరి అది కూడా బాండ్ ఉన్నట్టే కదా, సేఫ్ గేమ్ ఆడినట్టే కదా. ఆ కరాఖండికి ఎందుకు చెప్పలేరు, ఇక్కడ హౌస్లోకి వచ్చాక బయట నుంచి చూసేది వేరు, ఇక్కడికి వచ్చాక చేసేది వేరు కదా, అర్థమవుతుంది ఆవిడకి కూడా అంటే. అది బిగ్ బాస్ హౌస్లో ఏదైనా చెప్పేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈవిడ ఇంత కరాఖండికి చెప్పినప్పుడు రేపు పొద్దున్న ఇద్దరిలో ఆ పవర్ ఒకరికి యూజ్ చేయాలి ఒకరికి లేదన్నప్పుడు ఆయనతో నాకు క్లోజ్ అయ్యింది, నాకు బాండ్ అయ్యింది, నాకు పాజిటివ్ వైబ్ వచ్చిందంటే మనం వచ్చినప్పటి నుంచి చెడుగుడు ఆడుకున్నావు కదా, మా అందరి బాండ్స్ని ఎగతాలు చేసావు కదా, నాన్న 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 పుచ్చకాయలు దొంగ అంతలా హడావిడి చేసి మరి నువ్వు ఇప్పుడు చెప్పింది ఏంటంటారు. మొత్తానికి ఈవిడైతే ఎవరిని ఊరికే వాదాలతో కేలికి రచ్చ చేయడానికి వచ్చింది మాధురి అనేది అర్థమవుతుంది. కంటెంట్ అయితే ఫుల్గా వస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత కూడా గొడవ, ఎన్ని గొడవలు అంటే ఆయాషా వర్సెస్ మాధురి ఒక గొడవ, ఆయాషా వర్సెస్ రీతు ఒక గొడవ, రీతు వర్సెస్ మాధురి 2 గొడవలు, ఇట్లా ఇదంటే కొన్ని ప్రాంక్ గొడవ. ఎందుకంటే మాధురి ఒక పాయింట్ ఏమంటుంది, లైట్లు ఆపేసాక బెడ్రూమ్లో మాట్లాడుకోవద్దు, కావలిస్తే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుని మార్నింగ్ సాంగ్కి ముందు కూడా ఎవరు లేచినా సరే అక్కడ బెడ్రూమ్లో గుసగుసలు ముచ్చట్లు కబుర్లు వద్దు, గార్డెన్ ఏరియాలకు పోయి మాట్లాడుకుని మాకు తెల్లారులు 3 వరకు నిద్రబాటట్లా మీ మాటల వల్ల ఎక్కడొద్దు అని ఆవిడ చెబుతుంది. రీతి ఏమంటుందంటే ఇది బిగ్ బాస్ రూలా అని మామూలుగా అడిగింది. ఫస్ట్ బిగ్ బాస్ రూల్ అంటారంటే మీకు అర్థం కదా, మీరెవరు అడగడానికి, నేను చెప్పాను నేను చెప్తే చేయండి ఎందుకు తింటారు, ఆవిడేమైనా కెప్టెనా. బిగ్ బాస్ కూడా లైట్లు ఆపేసాక గుసగుసలు ఆడినా సరే ఆపేయండి మాట్లాడి చెప్పడు కదా, మైక్ వేసుకుని మాట్లాడండి అని హెచ్చరిస్తారంటే రూల్ ఏం లేదు, మాట్లాడుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. మాకు నిద్ర చాలదు వెంటనే పడుకుంటూ పోదాం రెస్ట్ తీసుకుందాం అనుకుంటే పడుకుంటారు, లేదంటే మాట్లాడతారు. అలాంటి ఆడేటప్పుడు అందరూ పడుకునే పెట్టి గుసగుసల్లోనే చాలా మసాలా వస్తుంది, బ్యాక్ బిచ్చింగ్ అంతా వస్తుంది మనకి. అఫ్కోర్స్ ఇక్కడ రీతు అడిగినట్టు బిగ్ బాస్ రూలా మీరు ఎందుకు చెప్పినట్టంటే ఇద్దరు పెద్దగా అరుపులు, మీరు వెళ్ళిపోండి నోరుందని అరిస్తే అయిపోదు అనేసి రీతు అంటే ఆవిడ కూడా అటు నుంచి మీకు నోరుందని అరిస్తే కుదరని చేసి మరి మీరు కూడా అరవడం వల్ల బాగా ఇరిటేటింగ్ మాకు అవుతుంది చెప్పారు. ఇక్కడ మాధురి ఏముంటుంది, లైట్లు ఎందుకు ఆపుతున్నారు, పడుకోవాలని కదా లైట్లు ఆపుతున్నారు, మీరు గుసగుసలాడినా కిచకిచ నవ్వినా మాకు చిరాగ్గా ఉంది, నిద్ర పట్టట్లేదంటే మరి ఆవిడ అంతలా అరుస్తుంటే తెల్లారు లెగ్గానే ప్రాంక్నో ఏదో ఒకటి కిచెన్లోనే మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయినట్టుగా హౌస్ హార్మోని దెబ్బతిన్నట్టుగా అయిన దానికి కాని దానికి అంత గట్టిగా అరిస్తే మరి అది డిస్టర్బెన్స్ కాదా. వాళ్ళు పడుకునేటప్పుడు రూల్ లేదు, వాళ్ళు నచ్చితే బయట గార్డెన్లో మాట్లాడుకుంటారు, లేదా బెడ్రూమ్లో మాట్లాడతారు, లేదా అక్కడ మాట్లాడతారు, అయితే అలాగని మరీ డిస్టర్బ్ చేసినంత అవ్వకూడదు. వాళ్ళు ఆవిడ చెప్పినట్టుగా గుసగుసలు ఆడుతున్నారు, ముచ్చట్లు పెడుతున్నారు అంటే నెమ్మదిగా చిన్నగా మాట్లాడుతున్నారు. అయితే దివ్య ఏం పేరు అప్పుడు మాధురి చెప్పే విధానం
ఒక రిక్వెస్ట్ లాగా, ఓ పొలైట్గాను, ఒక ఒబిడియంట్గాను ప్లీజ్ డిస్టర్బ్ అవుతుంది, అసలు నిద్ర ఉండట్లే, ఎనర్జీ చాలట్లే, టాస్క్లు ఆడాల్సి ఉంటుంది కదా, అలిసిపోతాను ప్లీజ్ అంటే ఎంత బాగుంటుంది. కమాండింగ్, రుబాబు, దబాయింపు, అరిచి కేకలేసి చెబితే ఎందుకు వింటారు వాళ్ళు? ఈ వినాల్సిన అవసరం ఉందా? ఈవిడ ముద్దుగా ప్రేమగా చెబుతుందా? నేను ఆర్డర్, బిగ్ బాస్ ఏంటి, బిగ్ బాస్ రూల్ ఇది, నేను చెబుతా, నేను వింటా, నేను ఇలాగే ఉంటా, మీరు వినాలి, పాటించాలి అంత డిమాండ్ చేస్తే ఎందుకు వింటారు వాళ్ళు? సో దివ్య అప్పటికంటది, పోనీ ఏదైనా మీకు అభ్యంతరం ఉన్నా సరే, మేము డోర్స్ వేసేది, తిరిగేది, వాష్రూమ్కి వెళ్ళి వచ్చేది అంతా ఉన్నా సరే, మీకు ఇబ్బందిగా ఉంటే కెప్టెన్కి మీరు చెప్పాలి, కెప్టెన్ మాకు వచ్చి చెప్తారు తప్ప డైరెక్ట్గా మీరు ఎట్లా అరుస్తారు, అంతలా చెబుతారంటే ఆ కెప్టెన్ గుసగుసలు ఆడుతుంటే ఎవరికి చెప్పాలి అంటే ప్రతి ఒక్కరితో గొడవే నాకు కావాలి, ఐ వాంట్ ఫైట్, నోరు ఉంది అరవడానికైనా మాదిరిగా ఉంది ఆవిడ. కెప్టెన్ గుసగుసలు ఆడితే అయ్యాడు బాబు, నువ్వు కూడా గుసగుసలు ఆడితే నాకు డిస్టర్బెన్స్గా ఉంది, నిద్ర పట్టట్లేదు, తలకే నొప్పి వస్తుంది, మళ్ళీ రీఛార్జ్ అవ్వాలంటే ఎట్లా, కొద్దిగా చూడు, ఆలోచించని కన్విన్స్ చేసుకునే మాదిరికి చెప్పాలి తప్ప కయ్యాన కాలు దిగితే ఎవరైనా ఎందుకు వింటారు? అయినది కళ్యాణ్ చెప్పి నేను రూల్స్ పెట్టట్లే, గుసగుసలు మాట్లాడితేనే, ముచ్చట్ల పెడితేనే మీరు అంత డిస్టర్బ్ అయిపోతే మరి అరిస్తే ఏమనాలి? మీరు అరిస్తే మొత్తం 10 మంది కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు, మొత్తం కకావికలం అయిపోతుంది కదా, అల్ల కొల్లాలం చేసేస్తుంది కదా ఇప్పుడు అరుపులతో. మామూలు సరదాగా మాట్లాడినా సరే మీ బాండ్ ఏంటి, మీ ఎఫెక్షన్ ఏంటి, మీరు ఎందుకు వచ్చారా, ఇలా ఏ రకం చేసిన అరుపులతో దద్దరిల్లించేస్తుంది కదా. సో చెప్పే విధానం స్మూత్గా చెప్పుంటే బాగుండు. మాధురి అబ్బే నేను ఇంతే కురుగుతో తలగొక్కున్నట్టు ఉంది ఆవిడది వ్యవహారం. అంటే ఇంకోటి ఏంటంటే రీతు ఆయేష గిన్నెల దేవుడి గురించి మార్నింగ్ చెప్పే కదా జర్నలిస్ట్ ఆఫీస్లో, అవి అది గొడవ, ఆ చిన్న విషయాలకంటే ఇక్కడ కంటెంట్ ఇవ్వాలి, స్క్రీన్ స్పేస్ రావాలంటే పెంచుకుంటూ పోతాను తప్ప చిన్న విషయాలకి అంత అవసరమా? ఆయేష ఏమంటుందంటే నాకు చెబితే సరిపోద్ది కదా, నైట్ గిన్నెలు ఒకరు, పగల గిన్నెలు ఒకరు దోమాలని, కెప్టెన్ కడుగు, దివ్య కడుగు అంటుంది ఎందుకు రీతు, సో నేను హట్టు, నా మనోభావాలు దెబ్బతిని అనే మాదిరి అదొక గొడవ. ఇక్కడే మళ్ళీ ఆ మాదిరి వచ్చేది సర్ది చెప్పబోతే, ఆ పిండి ఎక్కడుందా, పిండి బౌల్ ఎక్కడుందని చెప్పబోతే రీతు వర్సెస్ మళ్ళీ మాదిరి ఇక్కడ గొడవ. అట్లాగే ఆయేష సాయితో అంటుంది, ఇక్కడ ఎట్లా అయిపోయినంటే గ్రూపుల్లోకి అయిపోయారా బాబు, మనం 5 మెయిన్ టాప్ 5లోకి వెళ్ళిపోదాం, మిగతా వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకు, బిగ్ బాస్ అంటే ఇండివిజువల్ గేమ్ కదా, ఫ్రెండ్స్ అవసరమే. ఇప్పుడు నేను కూడా ఫిజికల్గా మ్యాక్సిమం ట్రై చేస్తాను, అవ్వకపోతే ఇక అందరితో కలుపుకుంటూ పోయి ఏదో రకంగా, నేను ఇప్పుడు బాల్ కోసం ట్రై చేసినట్టు ఏదో రకంగా ఫిజికల్ లేకపోతే వాకలు ఏదో రకంగా ట్రై చేసుకుంటూ మనం ఇండివిజువల్గా ముందుకు వెళ్ళాలి తప్పగానే నాకు ఇక్కడ గేమ్కి ఫిజికల్ స్ట్రెంత్ అవసరం కాబట్టి వీళ్ళతో గ్రూప్ కట్టేస్తా, వీళ్ళతో టీం ఫామ్ అప్ అయిపోతా, మేమే ఉండాలి, మిగతా వాళ్ళు ఎట్టా పోయి నాకు అవసరం అదే ఉండదు, అందరినీ కలుపుకుంటూ అందరితో ఫ్రెండ్స్ చేసుకుంటూ ఫిజికల్గా ఆడుకుంటూ, అలాగే ఇండివిజువల్ గేమ్ కూడా అవసరమైనప్పుడు అవసరమైతే ఫ్రెండ్స్ సహాయం తీసుకుంటూ, ఫ్రెండ్స్ అవసరమే కానీ మొత్తం ఫ్రెండ్సే ఉండాలి, నేను నా ఫ్రెండ్సే గెలవాలి, ఇట్లా వద్దని చెప్పి బర్నీని ఉద్దేశించి కూడా ఒక డైలాగ్ వేసి చెప్తా ఉంది. అలాగే ఇంకా చాలా కాన్వర్జేషన్ అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ వచ్చిందంటే నాకు ఇంకొక అప్డేట్స్ కూడా వచ్చి ఆ లీక్స్ అని కలిపి జర్నలిస్ట్ అధికారులు కాసేపట్లో అప్లోడ్ చేస్తే వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో కూడా మిస్ కాకుండా మరి ఓవరాల్గా మార్నింగ్ నుంచి లైవ్ చూసినా, ఈ ప్రోమోలు చూసినా, గొడవలు చూసినా మీకేమనిపించింది మెసేజ్ అయితే పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, లైక్ అయితే చేయండి.